హాయ్ గైస్. ముందుగా మన బాస్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారికి కామెంట్ సెక్షన్‌లో హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్ చిరంజీవి గారు అని కామెంట్ చేసేయండి. ఆయనది ఇప్పుడు 70థ్ బర్త్‌డే. ఇలాగే ఆయన 100 బర్త్‌డేస్ పైన సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుందాం. అండ్ టాపిక్‌లో గనకొచ్చేస్తే ఇందాకే 'విశ్వంబర' నుంచి బర్త్‌డే టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ చూసాక నాకు ఒకటే మాట అనిపించింది. వాళ్ళు పెట్టిన ఎక్స్‌ట్రా ఖర్చు అంటే మనందరికి తెలుసు. ఈ రీసెంట్‌గా కొన్ని మంత్స్ బ్యాక్ ఆ మూవీ టీజర్ వచ్చింది. ఆ మూవీ టీజర్ వచ్చాక అసలు వీఎఫ్ఎక్స్ బాలేదని, మూవీ అట్టర్ ఫ్లాపు అసలేందిది యాడ్స్‌లా ఉండయి. ఈ వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్‌లా ఉంది. అసలు టీజరేనా? చిరంజీవి గారు చేయాల్సిన మూవీ అని ట్రోల్స్ అయింది. 'గేమ్ చేంజర్' మూవీ వల్ల ఈ మూవీ పోస్ట్‌పోన్ అయింది సమ్మర్ 2025కి. సో, మళ్ళీ టీమ్ దగ్గరుండి ఆలోచించి చిరంజీవి గారు కూడా ఉంది. ఈ మూవీ అంతా అయిపోయాక మళ్ళీ ఎక్స్‌ట్రా 75 క్రోర్స్ ఖర్చు పెట్టి బాంబేనో, ఢిల్లీలోనో ఎక్కడో ఒక వీఎఫ్ఎక్స్ టీమ్‌ని పట్టుకొని ఈ మూవీని మళ్ళీ వీఎఫ్ఎక్స్ చేపిస్తున్నారంటండి. వీఎఫ్ఎక్స్ చేపిచ్చాక వచ్చిన టీజరే ఇందాక రిలీజ్ అయిన 'విశ్వంబర' బర్త్‌డే టీజర్. ఆ టీజర్‌లో గనక చూస్తే స్టార్టింగ్ మట్టిలో నుంచి స్కార్పియన్ రావటం, దానిపైన చిన్న పాప నడుచుకుంటూ ఎళ్తాం. అండ్ అలాగే ఈ ఆ వేరియేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అంటే వేరు వేరు యుగాల గురించి, ఆ వేరు వేరు ప్లేసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అండ్ లాస్ట్‌లో మన చిరంజీవి గారిని చూపిస్తాం. అక్కడ కొద్దిగా అంటే లైట్ ఎక్కువైనట్టు అనిపించింది కలర్ గ్రేడింగు. మిగతాదంతా బావుంది. అంటే ఇంతకుముందు టీజర్‌తో పోలిస్తే చాలా బెటర్. ఇప్పుడు నాకేందంటే 'విశ్వంబర' మూవీ మీద ఎంతో కొంత హోపొచ్చింది. అంటే వీళ్ళు ఎక్స్‌ట్రా 70 క్రోర్స్ ఖర్చు పెట్టినా గాని మూవీ హిట్ అయ్యే ఛాన్స్ ఉందని నాకు నమ్మకం వచ్చింది. సో, మీరు టీజర్ చూసాక మీకెలా అనిపించింది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన చిరంజీవి గారి లైనప్ ఎలా ఉండబోతుందంటే, సో, మీకు తెలిసినట్టుగానే ఈ 'విశ్వంబర' మూవీ సమ్మర్ 2026లో వస్తుంది. అంటే నాకు తెలిసి జూన్ ఆ టైంలో రావచ్చు. మే, జూన్ టైంలో. అయితే ముందుగానే అనిల్ రావిపూడి, చిరంజీవి గారి మూవీ రేపు సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అది కూడా ఈరోజు ఈ టైటిల్ అప్డేట్ రాబోతుంది. ఆ మూవీ వచ్చేసి ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉండే మూవీ. అండ్ అలాగే 'చిరు' గారి 'శంకర్ దాదా ఎంబీబీఎస్' మూవీ చూసాం కదా! ఆ టైప్ కామెడీ ఉండబోతుందంట. చిరంజీవి గారి కామెడీ చాలా బావుండిద్దండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'విశ్వంబర' సమ్మర్ రిలీజ్ అయ్యిద్ది. అండ్ అలాగే 2026 ఎండ్ 2027 స్టార్టింగ్‌లో 'బాబీతో' చేసే మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ప్రస్తుతానికి ఈ 3 మూవీస్ మన చిరంజీవి గారి లైనప్. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏందంటే అండి రీసెంట్‌గా అంటే చిరంజీవి గారు చేసే మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి మనకు తెలుసు. అయితే రజనీకాంత్ గారి ఈ 'కూలీ' గాని, 'జైలర్' గాని లేతే వేరే హీరోస్ అంటే కమల్ హాసన్ గారి మూవీస్ ఇట్లా చూసినప్పుడు నాకు చాలా బాధేసిందండి. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా చేస్తున్నారు. 'అఖండ' ఇట్లాంటి మూవీ. ఆయన ఏం చేస్తున్నారంటే ఫాదర్, సన్ రోల్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా మేనేజ్ అవుతుంది. మన చిరంజీవి గారు యంగ్ హీరోస్ లాగా ఉండాలని ఈ హీరోయిన్స్‌తో డ్యూయెట్స్ పెట్టుకోవడం, ఆ డిఫరెంట్ ఏజ్ డిఫరెన్స్ కనపడతం దానివల్ల మూవీ ఫ్లాప్ అవుతుందని నేను అనుకున్నాను. నా కోరిక ఒకటే కోరిక ఆ వింటేజ్ బాస్ రావాలండి. అంటే ఆ స్వాగ్ అంటే ఈ 60 ఇయర్స్, 70 ఇయర్స్ ఉన్న రోల్సే చేసి జనాల్లోకి రావాలని నేను కోరుకుంటున్నా. అలా వచ్చే ఇప్పుడు 'రజనీకాంత్' గారు 'కూలీ' గాని, 'జైలర్' గాని పెద్ద హిట్‌లయినాయి. సో, 'చిరంజీవి' గారు కూడా ఆ వింటేజ్ బాస్ రావాలని నేను కోరుకుంటున్నానండి. అంటే యంగ్‌గా కనపడాలి, హీరోయిన్‌తో డ్యూయెట్లు చేయాలనే మైండ్‌సెట్ తీసేస్తే బావుండిద్దని నేను కోరుకుంటున్నా. ఆ వింటేజ్ బాస్‌ని చూడాలని నేను కోరుకుంటున్నా. 3 డెకేడ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలాడండి నంబర్ 1 పొజిషన్‌లో. తర్వాత పాలిటిక్స్‌కెళ్ళి 10 ఇయర్స్ మూవీలో లేపోయినా 'ఖైదీ నంబర్ 150 మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఎవరికుండిద్దండి 10 ఇయర్స్ తర్వాత వచ్చి మళ్ళీ అదే మార్కెట్టు. కాబట్టి నేను బాస్‌ని అదే కోరుకుంటున్నా. ఆయన వింటేజ్ బాస్‌ని తీసుకురండి. స్క్రిప్ట్స్ సెలక్షన్‌లో దగ్గరుండి చేయండి. ఈ యంగ్ హీరోలా కనపడాలని, డ్యూయెట్లు చేయాలనే మైండ్‌సెట్ తీసేయాలని నేను కోరుకుంటున్నా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. అండ్ అలాగే ఫైనల్‌గా మళ్ళీ మన బాస్‌కి 70థ్ బర్త్‌డే విషెస్ తెలియజేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.